ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో టామ్ అండ్ జెర్రీ సిరీస్ ఎంత ఫేమస్, ఫిలిం ఇండస్ట్రీలో చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు తగాదాలు కూడా అంతే ఫేమస్. పైకి మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూనే ఉన్న సమయం దొరికినప్పుడల్లా వారి మధ్య విభేదాలు, సెటైర్లు కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. చిరంజీవితో తనను తాను కంపేర్ చేసుకోవడం, పోటీ పడడం మోహన్ బాబు చాలా కాలం నుండి చేస్తూనే వచ్చారు. గొప్ప నటుడిగా పేరున్న మోహన్ బాబు చిరంజీవి సినిమాలకు గట్టి పోటీనే ఇచ్చారు. విలన్ గా ప్రస్థానం ప్రారంభించి హీరోగా కలెక్షన్ కింగ్ గా ఎదిగారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన వివాదాలతో ఆ రెండు కుటుంబాల వ్యవహారాలపై వద్దన్నా కూడా కంపారిజన్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒకే రోజు జరిగిన రెండు ఇష్యూస్ మళ్ళీ మెగా వర్సెస్ మంచు పోలికను తెరపైకి తెచ్చింది. డిసెంబర్ 9, 2024 మెగా ఫ్యాన్స్ మర్చిపోలేని రోజు. మెగా బ్రదర్ గా ఫ్యాన్స్ కి, మెగా హీరోస్ కి మధ్యలో వారధులుగా పనిచేసే నాగబాబుని ఏపీ మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేన విజయం వెనకాల ఈ ఎన్నికల్లో నాగబాబు పడిన కష్టం చాలా పెద్దది. ఆయనకు టీడీపీ చైర్మన్ లేదా రాజ్యసభ సభ్యత్వం లభిస్తుందని అందరూ అంచనా వేశారు. కానీ వాటిపై ఆశ లేదంటూ ఆయన తప్పుకున్నారు. నాగబాబు పడిన శ్రమకు సరైన గౌరవం దక్కాలి అంటూ తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏకంగా మంత్రినే చేశారు. పైకి చెప్పకపోయినా నాగబాబుకి మంత్రి పదవి దక్కడంలో పవన్ పాత్రను పక్కన పెట్టలేం. నరసాపురంలో 2019లో ఓటమి చెందిన 2024లో పోటీకి సిద్ధపడ్డారు. అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించారు. కానీ కూటమి కోసం తప్పుకోవాల్సి వచ్చింది. అయినా నాగబాబు ఏ మాత్రం కూడా స్థైర్యం కోల్పోలేదు. పైగా తమ్ముడి వెంటే ఉన్నారు. ఒకవైపు రాజకీయంగా అన్నయ్య చిరంజీవితో సైద్ధాంతిక విభేదాలు ఉన్నా పవన్ మాత్రం ఆయన్ను తన తండ్రి లాగానే ట్రీట్ చేస్తారు. ఎన్నికల్లో గెలవగానే వెళ్లి ఆయన కాళ్ల మీద పడిన దృశ్యం అభిమానులనే కాకుండా తెలుగు వారందరి గుండెలను తడిమింది. రాజకీయ విభేదాలు ఉన్న మెగా బ్రదర్స్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉన్నారు. డిసెంబర్ 9, 2024 క్రమశిక్షణకి మారుపేరుగా ఉన్నటువంటి మంచు మోహన్ బాబు కుటుంబానికి ఒక చెడ్డ రోజు అనే చెప్పాలి. ఆ కుటుంబంలో రేగిన గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. గతంలో కూడా తన ఇంటికి వచ్చి అన్నయ్య మంచు విష్ణు దాడికి దిగుతున్నారు అంటూ ఒక వీడియోని రిలీజ్ చేశారు మనోజ్. ఆ తర్వాత గొడవ సద్దుమణిగినా నిన్న ఏకంగా కేసుల వరకు ఈ గొడవ వెళ్ళింది. తన ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నాను తప్ప ఆస్తుల కోసం కాదంటూ మంచు మనోజ్ చెప్పారు. దుబాయ్లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ కి చేరుకున్నారు. ఏ కుటుంబంలోనైనా గొడవలు సహజమని, త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెప్పారు. అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవను సర్దుమణిగేలా చేయడానికి పెద్దలు రంగంలోకి దిగారు. ఏదేమైనా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు ఇలా రచ్చకెక్కడం మోహన్ బాబు అభిమానులను బాధిస్తోంది. అప్పుడెప్పుడో చిరంజీవికి వజ్రోత్సవాల సందర్భంగా లెజెండ్ అని బిరుదు ఇచ్చి మోహన్ బాబుకి సెలబ్రిటీ అనే టైటిల్ ఇవ్వడంతో గొడవ మొదలైంది. తాను ఎందుకు లెజెండ్ కాదంటూ మోహన్ బాబు వేదికపైనే నిర్వాహకులను ప్రశ్నించారు. దీనికి చిరంజీవి కూడా బాధపడుతూనే రిప్లై ఇచ్చారు. అప్పుడు మొదలైన మెగాస్టార్ మోహన్ బాబు పోలికల రచ్చ మధ్యలో కొంతకాలం సద్దుమణిగినట్లే కనిపించినా మా ఎన్నికల సందర్భంలో మళ్లీ మొదలైంది. సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో రెండు పెద్ద ఫ్యామిలీస్ లో నెలకొన్న రెండు ఘటనలను పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏదైనా టాలీవుడ్ లో ప్రభావం చూపించే అతి పెద్ద కుటుంబాలలో ఒకటైన మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం త్వరలోనే ముగిసిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.